ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనం. ఆయన మౌనంగా నుండడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట అంటే ఆయన మౌనంగా ఉండడు. ఏ విషయంలోనూ మౌనంగా ఉండడు. ఇక్కడ ఆసాపు జీవితంలో, రాజు జీవితంలో జరిగిన కొన్ని కార్యాలు ఆయన ఈ కీర్తన 50లో తెలియజేస్తున్నాడు. తెలియచేయడమే కాకుండా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఎంత మాత్రము మౌనంగా ఉండడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు చేస్తున్న పనిలో కానీ, ఉద్యోగంలోనే కానీ, వ్యాపారంలో కానీ, ఏదైనా పనిలో కానీ నువ్వు వెళ్తున్నప్పుడు నీ దేవుడు నీకు మౌనంగా ఉండడు. ఏ పనిలోనూ మౌనంగా ఉండడు. ఆ పనిలోనూ నేను ఫలభరితంగా మారుస్తాడు. ఆ పనిలో నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. ఎంత మాత్రం ఆయన తక్కువగా చేయడు కానీ నిన్ను ఉన్నత స్థాయిలో చేపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మౌనంగా ఉండకుండా నీకు జవాబు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఏది అడుగుతున్నావో అడిగిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మన ఆరాధ్య దైవమైన దేవుడు. ఆ దేవుడిని ఈ వాగ్దానం చేతి పట్టుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మౌనంగా ఉండకుండా నువ్వు అడిగిన దానికి ఆయన జవాబు దయచేస్తాడు. జవాబు దయచేసి దానికి ప్రతిఫలం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అవును దేవా, అయ్యా మా జీవితంలో మీరు మౌనంగా ఉండరు దేవా. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు దేవా. సర్వశరీరులు ప్రభు అడ్డిని పోలిన వారిని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా మీరు మా ప్రార్థన ఆలకించి ప్రభు దానికి జవాబు దయచేస్తారు దేవా. మౌనంగా ఉండి విడిచిపెట్టే దేవుడు కాదు దేవా. అటు దేవుడిని మేము ఆరాధిస్తుండగా ప్రభు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మమ్మల్ని బలపరిచే స్థిరపరిచే కృపలో జ్ఞాపం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.